Welcome to my channel. Thank you for watching this video. Kindly subscribe my channel. ఈరోజు మీకు నేను పేటిఎం బ్యాంక్ గురించి తెలిసిందే. మీకు పేటిఎం బ్యాంక్ అనేది 29 తర్వాత పని చేయదు అని చెప్పి వచ్చిన వార్తలు మీరు చూసే ఉంటారు. మనకి టీవీలో జనవరి 31 రోజు ఆర్బీఐ అయితే పేటిఎం బ్యాంక్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ వర్క్ చేయదు, పేటిఎం బ్యాంక్ అనేది తీసివేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సో పేటిఎం బ్యాంక్ తీసివేయడం వల్ల పేటిఎం బ్యాంకులో యూజ్ చేస్తున్న అన్ని సౌకర్యాలు ఏమేమి మనకు యూజ్ అవుతాయి, వేటికి వల్ల మనము ఎఫెక్ట్ అవుతాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఒకటి పైన పేటిఎం వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి మనం కంగారు పడకుండా వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. సో యువర్ పేటిఎం యాప్ ఈజ్ వర్కింగ్ అండ్ విల్ కీప్ వర్కింగ్ యాజ్ యూజువల్ బియాండ్ February 29, 2024 అని. సో మీరు అక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీకు ఏ సౌకర్యాలు అయితే పేటిఎం ఇస్తుందో, ఏమైతే మీరు యూజ్ చేసుకుంటున్నారో పేటిఎంలో అవన్నీ మీకు ఏవైతే యూజ్ అవుతాయి, ఏవైతే డిస్కంటిన్యూ అవుతాయి అనే విషయాన్ని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాని గురించే మీకు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నార్మల్గా మీరు కొందరు ఏం చేశారంటే పేటిఎం బ్యాంక్ అనేది మీరు ఏదైనా లోన్ తీసుకున్నట్టయితే పేటిఎం బ్యాంక్ అనేది ఇచ్చారు లోన్ అప్లికేషన్లో ఈఎంఐ అనేది డెబిట్ అవ్వడానికి. సో ఎవరైనా పేటిఎం బ్యాంక్ ఇచ్చినట్టయితే ఈఎంఐ డెబిట్ అవ్వడానికి ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అనేది అది పనిచేయదు. February 29 తర్వాత మీ ఈఎంఐ అనేది పేటిఎం బ్యాంక్ నుంచి డిడక్ట్ అనేది అవ్వదు. సో మీరు డిడక్ట్ అవ్వడానికి, ఈఎంఐ క్లియర్ అవ్వడానికి మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ యొక్క సంస్థకు వెళ్ళి, ఆ యొక్క ఫైనాన్స్ కంపెనీకి కానీ బ్యాంక్ కానీ వెళ్ళి మీ కొత్త బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ఇంకా ముందు అనేది మీరు ఆటో డెబిట్ అవ్వడానికి వినియోగించలేరు. సో ఇప్పుడు ఇచ్చిన బ్యాంక్ అనేది అయితే 29 జనవరి తర్వాత మీ ఈఎంఐ అనేది ఇందులో కట్ కాదు. సో మీరు బ్యాంకు వెళ్ళి మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో అక్కడ కొత్త డీటెయిల్స్ ఇవ్వండి, వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ పేటిఎం బ్యాంక్ అనేది పనిచేయదు February 29 తర్వాత. అలాగే మీరందరూ పేటిఎం ఈజీగా వస్తుందని చెప్పి ఫాస్టాగ్ తీసుకొని ఉంటారు. సో ఫాస్టాగ్ కూడా February 29 తర్వాత మీకు ఫాస్టాగ్ అనేది పనిచేయదు. ఫాస్టాగ్లో మీరు డబ్బులు అనేది రీఛార్జ్ చేయలేరు. ఫాస్టాగ్ ఇక్కడ నుంచి పని చేయదు. February 29 తర్వాత మీ పేటిఎం ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో పేటిఎం ఉంది ఫాస్టాగ్ అనేది 29 తర్వాత మీకు అనేది అది యూజ్ కాదు. మీరు బ్యాంకులో అయితే అందులో రీఛార్జ్ అయితే చేసుకోలేరు. సో మీ పేటిఎం ఏదైతే మీరు తీసుకున్న ఫాస్టాగ్ ఉంటుందో దానికి వేరే బ్యాంక్ అయితే లింక్ చేసుకోవాలి. అలాగే నార్మల్గా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఏమేమి యూజ్ అవుతాయంటే నార్మల్గా రీఛార్జ్ చేసుకోవడానికి, బిల్స్ పేమెంట్ చేసుకోవడానికి, ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మర్చెంట్లు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఎవరైతే పేటిఎం అనేది యూజ్ చేస్తున్నారో షాప్ కీపర్స్ వాళ్ళు ఒక మైక్, సౌండ్ బాక్స్ అనేది ఇచ్చారు కదా. సో అది అయితే నార్మల్గా పనిచేస్తుంది. కానీ మీరు మీ పేటిఎం బ్యాంక్ అనేది దానికి అటాచ్ అయి ఉంటే దాని ప్లేస్లో వేరే బ్యాంక్ అకౌంట్ అనేది అటాచ్ చేసుకోండి. పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది February 29 తర్వాత పనిచేయదు. బ్యాంక్ సేవలు అనేటివి నిలిచిపోతాయి. సో నార్మల్గా వ్యాలెట్లో మీరు డబ్బులు రీఛార్జ్ చేయలేరు, కొత్త డబ్బులు డిపాజిట్ అనేది చేయలేరు, వ్యాలెట్లు అనేది రీఛార్జ్ చేసుకోలేరు 29 February తర్వాత. అలాగే ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే ఇక ముందు February 29 తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది పేటిఎం నుంచి చేయలేరు. మీరు ఆల్రెడీ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీరు ఎప్పుడంటే అప్పుడు February 29 తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు, ఆ లోపైనా విత్డ్రా చేసుకోవచ్చు. మీరు డబ్బులు ఒకవేళ డిపాజిట్ చేసి ఉంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఇప్పుడే వాటిని విత్డ్రా చేసుకోండి. నార్మల్గా డిపాజిట్ చేసిన అమౌంట్ February 29 తర్వాత మీరు విత్డ్రా అనేది చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడే విత్డ్రా చేసేసుకోండి. సో నార్మల్గా ఏవైతే యూసేజెస్ ఉన్నాయో రీఛార్జ్లు, బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్స్ అయితే నార్మల్గా వ్యాలెట్ యూజ్ చేసి యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. మీరు ఏదైతే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు పేటిఎం పేమెంట్ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారో అది లింక్ అయిన అన్ని అకౌంట్లు అనేవి పనిచేయవు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాస్టాగ్ కావచ్చు, మీరు లోను ఈఎంఐ అనేది కట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివేవి February 29 తర్వాత పనిచేయవు.
సో ఇప్పుడే మీ డబ్బులు ఏమన్నా దాంట్లో డిపాజిట్ అయ్యి ఉంటే వాటిని విత్డ్రా చేసుకోండి. 29 తర్వాత మీకు విత్డ్రా అనేది అవ్వదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.